చింటూ ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబ్దాదా ఖజానాలతో సంపన్నంగా ఉండే తన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. సంపన్నంగా ఉండే వారి గుర్తు వారు సదా ప్రాప్తి స్వరూపులుగా తృప్త ఆత్మలుగా కనిపిస్తారు. సదా సంతోషంగా కనిపిస్తారు, ఎందుకంటే నిండుగా ఉంటారు కనుక నా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఈ అవినాశి ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తిస్తాయి, అంతేకాక భవిష్యత్తులో అనేక జన్మలు మీ తోడుగా ఉంటాయి. ఈ ఖజానాలు సమాప్తమయ్యేవి కాదు. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానా ద్వారా ఈ సమయంలో కూడా మీరందరూ ముక్తి జీవన్ముక్తులను అనుభవం చేస్తున్నారు. జీవితంలో ఉంటూ పాత ప్రపంచంలో ఉంటూ తమోగుని వాయుమండలంలో ఉంటూ జ్ఞాన ఖజానా ఆధారంతో ఈ వాయుమండలము వైబ్రేషన్లు మొదలైన వాటన్నింటి నుండి అతీతంగా ముక్తులుగా ఉన్నారు. కమల పుష్ప సమానంగా అతీతంగా ముక్త ఆత్మలుగా ఉన్నారు, అనగా దుఃఖం నుండి చింతల నుండి అశాంతి నుండి ముక్తులుగా ఉన్నారు. జీవితంలో ఉంటూ అన్ని చెడు బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి ముక్తులుగా ఉన్నారు. ఓం శాంతి అన్న. ముక్తి జీవన్ముక్తి అనేది ఈ జ్ఞాన ఖజానా యొక్క ఫలము లేక ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు ప్రయత్నిస్తాయి, నెగిటివ్ కూడా వస్తుంది, కానీ మనకు జ్ఞానము అనగా తెలివి ఉంది. వ్యర్థ సంకల్పాలు లేక నెగిటివ్ యొక్క పని రావడం మరియు జ్ఞానయుక్త ఆత్మలైన మన పని వీటి నుండి ముక్తంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండడం. అదేవిధంగా యోగ ఖజానా, దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి కనుక యోగ ఖజానా ద్వారా సర్వశక్తులు జమ అయ్యాయా అని స్వయాన్ని చూసుకోండి. సర్వశక్తులు ఉన్నాయా? ఒకవేళ ఒక్క శక్తి తక్కువగా ఉన్నా అది సమయానికి మోసం చేస్తుంది. మీ అందరి టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. మరి యోగము ద్వారా సర్వశక్తుల ఖజానా జమ అయ్యిందా? నిండుగా ప్రాప్తి స్వరూపంగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకంటే ఇప్పుడైతే మన లోటును నింపుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. తర్వాత సంపన్నంగా చేసుకునే సమయం సమాప్తమైపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్క శక్తిని ఎదురుగా తెచ్చుకొని పూర్తి రోజంతటి దినచర్యలో చెక్ చేసుకోండి అని బాబా చెప్తున్నారు. అలాగే జ్ఞాన ఖజానా, యోగ ఖజానాతో పాటు ధారణల ఖజానా కూడా ఉంది. ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. ఎలాగైతే సర్వశక్తులు ఉంటాయో అలా గుణాలలో కూడా సర్వగుణాలు ఉన్నాయి. కేవలం గుణాలు కాదు, మరి సర్వగుణాలు ఉన్నాయా? లేక 1-2 గుణాలు తక్కువైతే ఏమవుతుందిలే, నడుస్తుందిలే అని ఆలోచిస్తున్నారా? అలా నడవదు. కనుక సర్వగుణాల ఖజానా జమ అయి ఉందా? ఏ గుణములో లోపముందో దానిని చెక్ చేసుకొని నిండుగా అవ్వండి. అలాగే ఈ 3 ఖజానాలతో పాటు సేవ అనేది కూడా 4వ ఖజానా. ఎప్పుడు సేవ చేసినా మనసా సేవ కానీ, వాచా ద్వారా కానీ, కర్మణ ద్వారా కానీ సేవ చేసినప్పుడు దాని ఫలితంగా ఆత్మిక సంతోషం లభిస్తుందని మన అందరికీ అనుభవం అవుతుంది. కనుక సేవ ద్వారా సంతోష అనుభూతి ఎంతవరకు చేశాము అని చెక్ చేసుకోండి. ఒకవేళ సేవ చేసిన సంతోషం కలగలేదంటే అది యథార్థమైన సేవ కాదు. సేవలో ఏదో ఒక లోపం ఉంటే సంతోషం లభించదు. సేవ అంటేనే ఆత్మ స్వయాన్ని హర్షితంగా వికసించిన గులాబీ పుష్పంగా సంతోషం అనే ఊయలలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. అరే చింటూ, మనకి 4 సబ్జెక్టుల గురించి అయితే తెలిసింది, కానీ మరొక విషయం సంబంధ సంపర్కము, అది కూడా చాలా అవసరం. ఎందుకు అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. మాకు బాబ్దాదాతో అయితే సంబంధం ఉండనే ఉంది. పరివారంతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, బీజంతో అయితే ఉంది కదా అని చాలామంది పిల్లలు అనుకుంటారు. కానీ మీరు విశ్వంపై రాజ్యం చేయాలి కదా, మరి రాజ్యంలో సంబంధంలోకి రావాల్సే ఉంటుంది. కనుక సంబంధ సంపర్కంలోకి రావాల్సిందే. కానీ సంబంధ సంపర్కం ద్వారా లభించే యథార్థమైన ఖజానా ఆశీర్వాదాలు. సంబంధ సంపర్కంలోకి రాకుండా మీ వద్ద ఆశీర్వాదాల ఖజానా జమ అవ్వదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలైతే ఉన్నాయి,
కానీ సంబంధ సంపర్కంలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకుంటే, ఆ ఫీలింగ్ రాకుంటే సంబంధ సంపర్కంలో ఏదో లోపం ఉందని అర్థం. సంబంధ సంపర్కం యథార్థంగా అంటే ఆశీర్వాదాలు అనుభూతి అవ్వాలి. ఆశీర్వాదాల ద్వారా ఏ అనుభూతి అవుతుంది? మీరు అనుభవీలే కదా. ఒకవేళ సేవ ద్వారా ఆశీర్వాదాలు లభిస్తే దాని వలన కలిగే అనుభవం ఏమిటంటే, మీరు స్వయం కూడా సంబంధంలోకి వస్తూ కర్మ చేస్తూ డబుల్ లైట్గా ఉంటారు. బరువు అనుభవం అవ్వదు. అంతేకాక ఎవరికైతే సేవ చేశారో, ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చారో వారు కూడా డబుల్ లైట్గా అనుభవం చేస్తారు. వీరు సంబంధంలో సదా తేలికగా అనగా ఈజీగా ఉంటారు, బరువుగా ఉండరు అని వారు కూడా అనుభవం చేస్తారు. అన్న దేహాభిమానం తొలగించుకునేందుకు చాలా సహజ సాధనం దేహాభిమానం. చాలా సహజ సాధనం దేహాభిమానం వచ్చేందుకు కారణం ఒకే పదం, ఒకే శబ్దం. అది ఏదో కూడా మీకు తెలుసు. దేహాభిమానం యొక్క ఒకే శబ్దం ఏది? నేను. మరి నేను నేను అని ఎన్నిసార్లు అంటారు? పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు నేను అని అంటారో ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా? అయితే ఒకరోజు నోట్ చేసుకోండి. మాటి మాటికి నేను అనే శబ్దం అయితే రానే వస్తుంది. కానీ నేను ఎవరు అనేది మీ మొదటి పాఠం. దేహాభిమానంలోకి వచ్చి నేను అని అంటారు. కానీ వాస్తవానికి నేను ఎవరు? ఆత్మనా లేక దేహమా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా లేక దేహము ఆత్మను ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మనే దేహాన్ని ధారణ చేసింది. కరెక్టే కదా. మరి ఆత్మ దేహాన్ని ధారణ చేసినప్పుడు నేను ఎవరు? ఆత్మనే కదా. కనుక సహజ సాధనం ఎప్పుడు నేను అని అన్నా నేను ఎలాంటి ఆత్మను అని గుర్తు చేసుకోండి. ఆత్మ నిరాకారము, దేహము సాకారము. నిరాకార ఆత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది. కనుక ఎన్నిసార్లు నేను అని అంటారో అలా ఉన్నంత సమయము నేను నిరాకార ఆత్మను, సాకారంలో ప్రవేశించాను అని గుర్తు చేసుకోండి. అరే చింటూ, బాబా చెప్తున్నారు యూత్లో ఒక విశేషత ఉంటుంది. మీకు మీ విశేషత ఏదో తెలుసా? ఏ విశేషత ఉంటుందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? ఏం కావాలంటే అది చేయగలము. మంచిది, చేయగలరా? ఇది మంచి విషయమే. ప్రపంచంలోని వారు యువకులు చాలా మొండిగా ఉంటారు. ఏది అనుకుంటారో అది చేసి చూపిస్తారు అని అంటారు. వారైతే వ్యతిరేకంగా అంటారు. కానీ ఇక్కడి బ్రాహ్మణులైన యువకులు మొండివారు కాదు. కానీ తాము చేసిన ప్రతిజ్ఞపై పక్కాగా ఉండేవారు, తొలగిపోయేవారు కాదు. మీరు ఇలాంటి యువకులే కదా. చేతులు ఎత్తడం అయితే చాలా సులభం. బాబ్దాదా సంతోషిస్తున్నారు. చేతులు ఎత్తడం కూడా ధైర్యమే కదా. కానీ మేము ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పంలో కూడా పక్కకు తొలగిపోము అని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను ప్రతిరోజు అమృతవేళ గుర్తు చేసుకోండి. అంతేకాక ఏ ధైర్యంతో ఉంచుకున్నారో, సంకల్పం చేశారో అది ప్రాక్టికల్లో జరుగుతుందా అని చెక్ చేసుకోండి. గవర్నమెంట్ అయితే 2-4 లక్షల మంది యువకులు తయారైనా మంచిదే అని అంటుంది. కానీ బాబ్దాదా అంటున్నారు ఈ బ్రాహ్మణ యువకులు ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం. అంత శక్తిశాలురు. అవును కదా. చూడండి, ఇంటికి వెళ్ళిన తరువాత బాబా మాయ వచ్చేసింది, సంస్కారం వచ్చేసింది, సమస్య వచ్చేసింది అని రాయకండి. సమస్యలకు సమాధాన స్వరూపంగా అవ్వండి. సమస్యలైతే వస్తాయి కానీ నేను ఎవరు? నేను సమాధాన స్వరూపాన్న లేక సమస్యలతో ఓడిపోయేవాడనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ అందరి టైటిల్ ఏది? విజయీ రత్నాల లేక ఓటమి పొందే రత్నాల? విజయీ రత్నాలు కదా అన్న బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనకి బాబా ఒక పని ఇస్తున్నారు, అది శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. మళ్ళీ మరుసటి సీజన్ ఉంటుంది కదా. ఆ వచ్చే సీజన్లో కుమారుల కోసం ఇలాగే స్పెషల్ ప్రోగ్రాం పెడతాం. కానీ కూడా ఉంది.
ఎక్కువ పని ఇవ్వడం లేదు. ఒక్కొక్క కుమారుడు 10 మంది కుమారులను అనగా చేతికి చిన్న కంకణాన్ని తయారు చేసి తీసుకురావాలి. చేతికి కంకణం వేసుకుంటారు కదా, బ్రహ్మబాబాకు సదా చేతికి పుష్పాల కంకణాన్ని వేసేవారు కనుక ఒక్కొక్క కుమారుడు కచ్చా వారిని తీసుకురాకండి, పక్కా వారిని తీసుకురండి. మధువనానికైతే వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్తూనే మారిపోయేలా ఉండరాదు. ఎంత పక్కాగా తయారు చేసి తీసుకురావాలంటే బాబ్దాదా వారిని చూసి వాహ్ కుమారులారా వాహ్ అని అనాలి. ఇలా తయారుగా ఉన్నారా, ఇలా తయారు చేస్తారా, కొద్దిగా ఆలోచించండి. అలా ఊరికే చేతులెత్తకండి, చేయాల్సి వస్తుంది, తయారు చేయాల్సి వస్తుంది. డబుల్ విదేశీయులు కూడా చేస్తారా? డబుల్ విదేశీ కుమారులు చేతులెత్తండి. మీరు కూడా 10 మందిని తీసుకొస్తారు కదా, విదేశం వారు కూడా తీసుకొస్తారు, భారతదేశం వారు కూడా తీసుకొస్తారు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వారిని తీసుకొస్తారో వారికి బహుమతి ఇస్తాము. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవి మూత్ భవ. ఏదైనా పరిస్థితిలో భయపడేందుకు బదులు కొత్త సమయం కోసము దానిని శిక్షకునిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని విశేషంగా 2 శక్తులకు అనుభవిగా చేస్తుంది. మొదటిది సహన శక్తి, రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ 2 పాఠాలు చదువుకుంటే అనుభవీలుగా అయిపోతారు. మేమైతే నిమిత్తము నాదంటూ ఏమీ లేదు అని అంటారు కదా, మరి అలాంటప్పుడు పరిస్థితులకు ఎందుకు భయపడతారు? ట్రస్టీ అనగా అన్నీ తండ్రికి సమర్పించేవారు కనుక ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది అనే స్మృతి ద్వారా సదా నిశ్చింతంగా సమర్థ స్వరూపంలో ఉండండి. ఎవరి స్వభావము మధురంగా ఉంటుందో వారు పొరపాటున కూడా ఎవరికి దుఃఖమునివ్వరు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.